మీ వైఫ్ ఉన్నారు, ఉడుగుల జరీనా, ఆమె జరీనా, మీరు వేణు. హిందూ ముస్లిం అని అర్థమైపోతుంది. మీ పెళ్ళి చాలా సింపుల్గానే జరిగిందా? మాదేం పెద్ద డ్రామా ఏం లేదు, మామూలుగానే నడిచిపోయిందా? ఏమన్నా పెద్ద గొడవ ఏం జరగలేదు. జస్ట్ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవడం అనేది డెఫినెట్లీ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఏరియాస్, పండుగలే వేరుంటాయి, ఫుడ్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. బట్ అందరు మనుషులే, అందరికి సేమ్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ రియాలిటీని అర్థం చేసుకున్నారు కాబట్టి మా ఇంట్లో కూడా పెద్ద అబ్జెక్షన్ ఏం చెప్పలేదు. అంటే నేను పర్సనల్గా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు కానీ ఫస్ట్ మీ ఇంట్లో వచ్చి ఆమె ముస్లిం కదరా, మనం ఎట్లా చేసుకుంటామని మీ ఇంట్లో, ఆయన హిందూ అబ్బాయి కదా, మనం ఎట్లా చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, అప్పుడు మీరు ఎలా కన్విన్స్ చేయగలిగారు? ఇంత సింపుల్గా ఎలా జరిగింది? మా ఇంట్లో కొంచెం పర్వాలేదు, మా ఇంట్లో కొంచెం ప్రోగ్రెసివ్గానే ఆలోచిస్తారు. ఓకే, ఒకరిద్దరు అన్నారు కానీ భయపడ్డరు. అంటే వ్యతిరేకించడం వేరు, వాళ్ళు కొంచెం ఎట్లా కల్చరే డిఫరెంట్ ఉంటుంది కదా, అది ఉంటుంది కదా, ఇది ఉంటుంది కదా, ఎలా సాధ్యమవుతుంది అని దాని గురించి ఒక డిస్కషన్ జరిగింది తప్ప వ్యతిరేకించలేదు. ఆమెది రాయలసీమ కదా, రాయలసీమ అమ్మాయి, తెలంగాణ అబ్బాయి, రెండు ప్రాంతాలు, రెండు మతాలు. నేను యాజ్ ఏ స్పెక్టేటర్గా, ఇంటర్వ్యూయర్గా అండ్ వ్యూయర్గా నేను అసలు ఏమో ఉంటాయి దీంట్లో, ఈ ప్రేమ కథలు ఏమన్నా సుమోలు లేవడం ఉంటాయి, గొడవలు జరగడం ఉంటాయి, అసలు నువ్వేంటనే బొంబాయి సినిమా స్టోరీ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ నథింగ్.